హలో, మీ అందరికీ దేవుని నామమున వందనాలు. ఈ మధ్యన వస్తున్నటువంటి క్రైస్తవ పాటల్లో అతి ఎక్కువగా ఉపయోగించేటువంటి పదము ఏది అనంటే కృప అని మనం చెప్పొచ్చు. ఒక విధంగా ట్రెండింగ్ వర్డ్ అని అనొచ్చేమో. చాలా పాటలు కృప మీద రాయటం జరిగినప్పుడు తప్పేం కాదు, కానీ కొంతమంది ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నంలో కృప ఏం చేయదో అది చేస్తుంది అన్నట్లు రాయడానికి అవకాశం ఉన్నది. అంటే కృప గురించి ఒక తీవ్రమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళి, ఎక్స్ట్రీమ్ స్టేటస్లోకి తీసుకెళ్ళి ఒక రాంగ్ మీనింగ్ ఇవ్వటానికి అవకాశం ఉన్నది. అయితే కృప అనేది క్రైస్తవులకి ప్రత్యేకమైనటువంటి పదం అని చెప్పాలి. క్రైస్తవ ప్రపంచ దృక్పథంలో, క్రిస్టియన్ వరల్డ్ వ్యూలో గ్రేస్కున్నటువంటి స్థానం చాలా ప్రత్యేకమైనది. ఇట్స్ వెరీ ఎక్స్క్లూజివ్. అసలు గ్రేస్ అంటే ఏమంటారు? బైబిల్లో గ్రేస్ని వేరియస్ షేడ్స్తో ఉపయోగించారు, రకరకాలైనటువంటి భావాలతో ఉపయోగించడం జరిగింది. అయితే పాల్ భాస్కర్ గారు రాసినటువంటి ఈ పాటలో గ్రేస్కి ఉండేటువంటి 3 భావాల్ని 3 చరణాల్లో చూపించడానికి ఆయన ప్రయత్నం చేశారు. అది ఇప్పుడు మనం వినబోతున్నాం. అయితే గ్రేస్ అంటే చాలామంది ఈజీగా చెప్పేటువంటి మాట ఏంటంటే యోగ్యత లేనటువంటి నన్ను యోగ్యుడిగా చేయటం. చెప్పడానికి బాగుంటుంది, కానీ మీనింగ్ ఏంటో మీకు చెప్పాలి. నేను తప్పు చేశాను అనుకోండి, నన్ను శిక్షించాలి, నన్ను కొట్టాలి, నన్ను తీసుకెళ్ళి చాలా కష్టాల్లో పెట్టాలి. సో అది న్యాయం, తప్పుకి శిక్ష న్యాయం. అయితే నిన్ను బ్రతిమలాడి ఏమండి నన్ను క్షమించండి అని అంటే, ఒకవేళ శిక్షించడం మానేస్తే అది దయ. శిక్షిస్తే న్యాయం, శిక్షించకపోతే దయ. అయితే అలాంటి వ్యక్తికి, అంటే ఏ వ్యక్తి అయితే శిక్షకు యోగ్యుడో అలాంటి వ్యక్తికి ఒక చిన్న బహుమానం ఇచ్చి పంపిస్తే, ఒక 100 రూపాయలు 1000 రూపాయలు, దాన్ని కృప అంటారనమాట. దేవుడు మన పట్ల అలాంటి కృపను చూపించాడు, అయోగ్యులమైనటువంటి మనం. దీన్నే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో చూస్తాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు, గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఇదే విషయాన్ని పాల్ భాస్కర్ గారు తన మొదటి చరణంలో రాశారు. నాకై సిలువ నీ కృప, నా ఈ విలువ నీ కృప, నా ఈ రక్షణ నీ కృప, నా నిరీక్షణ నీ కృప, నాలో ఆశ, నాలో ప్రతి శ్వాస నీ కృప. ఇది ఒక షేడ్. అయితే ఈ కృపకి 2వ షేడ్ ఉంది. ఏంటా షేడ్ అనంటే, నువ్వు విశ్వాసి అయిపోయిన తర్వాత విశ్వాసులకు ఒక్కొక్కరికి ఒక విధంగా దేవుడు కృపనిస్తాడు. అదేంటి? పార్షియాలిటీయా? కాదు. ఒకవేళ నాకు మాంసం తీసుకురమ్మని పని అప్పగించావు, ఇంకొకడికి వంకాయలు తీసుకురమ్మని పని అప్పగించావు, ఇంకొకడికి కొత్తిమీర తీసుకురమ్మని పని అప్పగించావు. ముగ్గురికి ఒకే విధంగా డబ్బులు ఇస్తావా? ఇవ్వవు కదా. మాంసం వాడికి ఎక్కువ డబ్బులు ఇస్తావు, వంకాయల వాడికి కొంచెం తక్కువ ఇస్తావు, కొత్తిమీర వాడికి ఇంకా తక్కువ ఇస్తావు. అదేవిధంగా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత, దేవుడు మనకిచ్చినటువంటి వరాన్ని బట్టి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడంట. ఎందుకని? ఆ పని చేయడానికి సరిపడేటువంటి కృపను. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. మనకి వరమిచ్చాడు, బాధ్యత ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఆ పని పూర్తి అవడానికి ఎంత కృప అవసరమో అది ఇస్తాడు. ఇదే 2వ చరణంలో చూస్తాం. నా ఈ ఉనికి నీ కృపే, నా ప్రతి ఉన్నతి నీ కృపే, నా గమనం నీ కృపే, నా గమ్యం నీ కృపే, నా ఖ్యాతి, నా ఈ నీతి నీ కృపే. ఇది 2వది. ఇక 3rd షేడ్ ఉన్నది కృప యొక్క. పౌలు భక్తుడికి పాపం ఏదో జబ్బు కలిగింది, లేకపోతే నొప్పి కలిగింది. ఆయన ప్రార్థన చేశాడు, ప్రభా ఈ నొప్పి తీసేయి అని. కానీ దేవుడు నొప్పి తీయలా. 3 సార్లు ప్రార్థన చేశాడు. ఏంటి ప్రభా ఎందుకు తీయట్లేదు? అయ్యా నీకు ముళ్ళు పెట్టాను,
లేకపోతే ఈ ముళ్ళును అనుమతించాను ఒక ఉద్దేశంతో. ఎందుకు ప్రభా? ఉప్పొంగిపోకుండా ఉండటానికి, ఇతరులు నిన్ను దేవుడని అనవసరంగా నిన్ను ఆరాధించడం మొదలు పెట్టకుండా ఉండటానికి. అవునా? అయితే ఉన్నాయి ప్రభా అని ఉంటాడు పౌలు. కానీ ప్రభా, ఇది భరించడం నాకు కష్టం అవుతుంది. అవునా? ఇది భరించటానికి నీకు నొప్పి అవసరం కాబట్టి ఇస్తాను నొప్పి, కానీ భరించటానికి నేను కృపనిస్తాను. ఇదే మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. మనకి కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, దేవుడు అది అనుమతించాడు. కానీ దాన్ని తట్టుకోవడానికి దేవుడు కృపనిస్తాడు. ఇదే మనం 3వ చరణంలో చూస్తాం. నా ఈ కలిమి నీ కృప, నా లేమి నీ కృపే, నా ధైర్యం నీ కృపే, నా స్థైర్యం నీ కృపే, నాలో బలము నా బలగము నీ కృపే. చక్కటి 3 చరణాలు. కృపకు సరైనటువంటి భావాన్ని ఇచ్చేటువంటిది. ఈ కృప చాలు మనకి. ఈ కృప జీవితాంతం ఉంటుంది. ఈ కృప తరిగిపోయేటువంటిది కాదు. ఈ కృప మనందరికీ అవసరమే. ఈ కృప గురించి రాసినటువంటి ఈ పాటని పాల్ జేసన్ గారు, పాల్ జోయల్ గారు పాడారు. యవ్వన బిడ్డలు చక్కగా పాడారు. దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ పాడారు. డేవిసన్ గాజులవాతి గారు ఆయన మ్యూజిక్ ఇచ్చారు. ట్రాన్స్ఫిగరేషన్ మినిస్ట్రీస్ ద్వారా వెలువడుతున్నటువంటి ఈ పాటను వినండి. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఎన్లైటన్మెంట్ కోసం. దేవుడు ఈ పాట వినటం ద్వారా కృప గురించి నీకు చక్కటి అవగాహన, నీకు చక్కగా అర్థమయ్యేటట్లు చేయాలని ఆశిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ పీపుల్ యాజ్ యూ లిజన్ టు దిస్ సాంగ్ అండ్ యాజ్ యూ ఆల్సో అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ సాంగ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ పాట అనేక మందికి వెలిగింపును కలిగించటానికి సాధ్యపరచునుగాక. ఆమేన్.